బిడ్డలను మీరు బలపరచండి. ప్రతి బిడ్డనికి స్తోత్రాలు. అన్ని దిక్కుల నుండి బిడ్డలను తీసుకురండి. ప్రారంభించిన సమయం నుండి ముగింపు సమయం వరకు ఆత్మదేవుడు మీ ఏడుబడిలో జరిగించండి. మీ బిడ్డల ప్రేమతో సిద్ధపరిచిన విందును కూడా దీవించండి. పరిశుద్ధ తండ్రి నీకు స్తోత్రాలు. రాత్రి కాలం బలారాధన తీసుకున్న బిడ్డలు ఈ పగల కాలం తీసుకుని ప్రభుత్వం దయచేయండి. మీరే బలపరిచి ప్రభుత్వం నింపమని గాయపరచబడిన హస్తాలకు మమ్మలను మేము అప్పగించబడుతూ యేసుక్రీస్తు శ్రేష్టమైన నామం ద్వారా స్తుతులతో ప్రారంభించి ప్రార్థించి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. Yeah.
ప్రతి ఒక్కరు మోకరించి, ప్రభువా మేము సజీవులుగా చేసింది నీ కృపే, మేము ఈ దినం బ్రతుకున్నామంటే అది నీ కృపే, 2022వ సంవత్సరంలో మేము ఉన్నామంటే అది నీ కృపే. నీ కృప కంటే ఉత్తమమైంది లోకంలో లేదు నాయన. మమ్మల్ని సజీవులుగా చేసావు ప్రభువా. నిన్ను ఆరాధిస్తున్నానని జీవము గల దేవుని సన్నిధానంలో ప్రభువుకి నోరారా స్తుతియాలను చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహోన్నతుడైన ప్రభువా, పరిశుద్ధుడా, జీవాధిపతి యేసయ్యా, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. రాత్రికాల వాచ్మెన్ సర్వీస్ లో తోడైనావు ప్రభువా. ఎందరో మా తండ్రి ఆయన రక్షణ లేని బిడ్డలు అన్ని జనాంగాన్ని నడిపించావు. వారి హృదయాల్లో మీరుండండి నాయన. నూతన కార్యాన్ని చేయండి ఆయన. ఈ మధ్యాహ్నం ఆరాధనలో కూడా మీరుండండి. వర్తమానము చేత మీరు మాట్లాడండి. మా ప్రభువా, నీ ప్రేమను బట్టి, నీ కృపను బట్టి సిద్ధపరిచిన ఆహారమును కూడా మీరు దీవించండి. పరిశుద్ధ తండ్రి, ఈ సత్యంలో మీరు ఎదుగునట్లుగా సహాయం చేయండి. రావలసిన ప్రియులందరినీ మీరు నడిపించండి. మీరే మహిమ, ఘనత, ప్రభావములను పొందుకొనమని యేసయ్య అతి శ్రేష్టమైన నామము ద్వారా స్తుతులతో ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. అందరూ కూర్చుందాం. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. దేవుని బిడ్డలైనా మీ అందరికీ వందనాలు. పిల్లరా, మరి బలారాధన రాత్రి కాలం పెద్ద వయసు గలవాళ్ళు, రాలేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి సిద్ధపరిచి ఉంచాను. ఎవరైనా రాత్రి పూట మిస్ అయితే మీరు తీసుకోవచ్చు. వాక్యం ప్రచురణ అయిపోయిన తర్వాత, ప్రకటన అయిపోయిన తర్వాత, వాక్య పరిచర్య అనంతరం మీరు తీసుకోవచ్చు. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలారా, మరి రాత్రి కాలం మనం చూస్తున్నట్టుగా అనేకమైన అన్ని జనాంగాన్ని ప్రభు మన మధ్యకి నడిపించాడు. మనం చూసాం. అది మనము అంత కేక్ పెట్టాలంటే పెట్టలేము, కానీ దేవుడే తీసుకొచ్చాడు. పిల్లరా, అలాగూ మనం సంతృప్తి పరచలేము, కానీ తన బిడ్డల్లో ఉండి దేవుని సన్నిధికి వచ్చారు. అందుకని ఒట్టి చేతులతో దేవుని దగ్గరికి రాకూడదంట. ఒట్టి చేతులతో దేవుని దగ్గర కనపడకూడదంట. వచ్చి అట్లా వెళ్ళిపోకూడదంట. అది ఎప్పుడు దర్శిస్తాడో దర్శించే వరకు కూర్చోవాలంట. అందుకనే కూర్చున్న వెంటనే ప్రభు వచ్చాయంటే వచ్చాడు. ఆయనకి పనులుంటాయి చాలా. ఆయన అదృశ్యుడు, ఆయన కనపడేవాడు. మనము దృశ్యులు, మనం కనపడతాం. అదృశ్యమైనవే నిత్యంగా ఉంటాయి, దృశ్యమైనవి కనపడవు. బలాలు కనపడవు, ఇళ్ళు కనపడవు, ఏమి కనపడవు. కనుక ఆయన అదృశ్యుడు. అదృశ్యుడు పరలోకంలో ఉంటాడు. ఆయన పైనుండి వాడు, మనం కిందుండేవాడు. కనుక దేవుని బిడ్డలారా, మరి రాత్రి కాలం నేను 5 మాటలు దేవుని గురించి నేను చెప్పాను. ఇప్పుడు నేను చెప్పడానికి సిద్ధపడ్డాను, కానీ నాకు దేవుడిచ్చిన బిడ్డ తేజబాబు కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. స్తోత్రం. పిల్లరా, మీరు కూడా ప్రార్థన చేయాలి. నేను ఇక్కడ నుండి కొన్ని గ్రామాలు వెళ్ళేటప్పుడు శాఖను తీసుకెళ్తాను. నా ముందు నా ఆత్మీయ బిడ్డ ప్రార్థన చేస్తాడు అని చెప్తే చాలు, ప్రార్థన చేసి నాకు వాక్యాన్ని ఇస్తాడు. అలా కానీ ఎలా ప్రార్థన చేయాలో నేను నేర్పిస్తాను. అలాగే తేజబాబుని కూడా తీసుకెళ్తాను దేవుని వాక్యం చెప్తాను. రేపు మీటింగ్స్ వరకు కొంతమంది ఊళ్ళ నుంచి వస్తున్నారు డేట్ తీసుకోవటానికి. కనుక దేవుని బిడ్డలారా, మరి దేవుడు 22వ సంవత్సరంలో చాలా కార్యాలు మన పట్ల చేయవలసి ఉంది. మనం దేవుని సన్నిధానంలో నమ్మకంగా ఉండవలసి ఉంది. స్తోత్రం. ఒక అబ్బాయి ఉన్నాడు, అబ్బాయి పేరు నాకు గుర్తు రావట్లేదు. వాళ్ళు వాగ్దానాలు నా దగ్గరే తీసుకుంటారు. ఆ వాగ్దానాలు ఇవ్వటానికి, కేక్ కట్ చేయడానికి ఉదయాన్నే వెళ్ళాను పొద్దుపూట. మా ఇంటి పక్కన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒక ఆయన ఉన్నాడు. కలకత్తా నుండి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యాడు విజయవాడకి. విజయవాడ సాఫ్ట్వేర్స్ వస్తున్నాయి, పిల్లలు రావాలి. మీకు తెలుసా, మనకి పక్కనే దగ్గర హైవే ఉంది. హైవే చాలా స్పీడ్గా ఉంది. వెనకనే పోలవరం ఉంది. రెండింటి మధ్యలో మనం ఉన్నాం. చాలా డెవలప్ ప్లేస్లో మనం ఉన్నాం. చాలా సులుసూత్రమైనటువంటి కార్యాలు మన మధ్యలో జరగబోతున్నాయి. నేను ఈ కాలం వచ్చినప్పుడు రోడ్డు మీద పడుకున్నాం. రోడ్డు మీద తల్లి బిడ్డలు అందరూ కలిసి, తల్లి 5గురు పండుకున్నాం. పైన పండు చిన్నపిల్లలు. మాకు ఇల్లు లేదు, రేకు షెడ్ ఉంది. అది రాత్రులు ఎండాకాలం వేడెక్కిపోయి రాత్రి కింద దిగిపోయేది. బయట పడుకుంటానికి ఏం చాలదు, రేకుల షెడ్ కింద తారట బయట పడుకునేవారు. మేము పడుకుంటే హైటెక్ బస్సులు వెళ్తాం ఇంటి నుంచి.
ఏంట్రా బాబు ఇద్దరి నుంచి అయితే వస్తాను వెళ్తనే వెళ్తా ఇక రాబోయే రోజుల్లో వెళ్తే ఒక సంవత్సరమే ఉంటుంది కనుక దర్శనాన్ని కలిగితే అది నేర్పించి దేవుడు జరిగించేవాడు. స్తోత్రం. కనుక మనం ఆశీర్వదించబడతాం. లోకానుసారంగా మనము మంచి ప్లేస్లో ఉన్నాం, డెవలప్డ్ ప్లేస్లో ఉన్నాం. విజయవాడ సిటీని చాలా బలంగా ఎత్తే పైకి తీసుకెళ్లి పడేసేంత ఆ భయంకరమైన డెవలప్మెంట్ చేయడానికి ప్రభుత్వాలు సిద్ధపడుతున్నాయి. అది శారీరకమైంది. ఆత్మ సంబంధంగా మనం ఈ సంవత్సరం చాలా స్థలాల్లో దేవుణ్ణి ఆరాధించాలి, సువార్త ప్రకటించాలి. స్తోత్రం. కనుక దేవుని బిడ్డలారా, మరి దేవుని మహాకృప ద్వారా సజీవుడైన దేవుడు రాత్రి కాలం దేవుడు తన కృప చేత ఆరాధన చేయడానికి ప్రభు సహాయం చేశాడు. ద్వారా దేవుని ఆరాధించే వాక్యాన్ని ప్రభు ఇచ్చారు. స్తోత్రం. ఇప్పుడు పాండవుడు ఎవరు అనుకున్నారు? పండుగ కూడా అలాగే ఉండేవాడు, అంత స్పీడ్గా ఉండేవాడు. కొంచెం రేఖ వచ్చిన తర్వాత స్లో అయ్యాడు. కనుక మరి వీడు కూడా మరి అంత స్పీడ్ అవ్వాలి, అంత స్పీడ్గా ఉండాలి. కానీ బొడ్డు అంతా ఎత్తవడు, రేఖ ఎంత ఎత్తే ఉంటాడు వాడు. హైట్ రాడు. ఆ జీన్స్ మమ్మ జీన్స్ బ్లాక్కి, పండుగకి, పప్పుకి వచ్చినాయి. మమ్మ సచ్చి మట్టి అయిపోయింది. అయినా అమ్మలో ఉన్న జీవకణాలు నాకు 3 బిడ్డలకి ఇచ్చాడు దేవుడు. పండు అంత ఎత్తుంటాడు హైట్గా, బ్లాక్ అంత ఎత్తుంటాడు, పప్పు అంత ఎత్తుంటుంది. ఆ కెజియాను ఆశనే కొట్టుకుంటాడు. మా నాన్న జీన్స్ అవి. కనుక మా అమ్మ చాలా హైట్గా ఉంటుంది. కసిదేర కొట్టాలంటే మా నాన్న పచ్చడి గుందే కొట్టేవాడు. మా అమ్మ తలకాయ అందక అంత హైట్ ఉండేది మా తల్లి. పిల్లరా, నా తల్లిని ఉదయాన్ని జ్ఞాపకం చేసుకున్నా. మీకు బాధ ఉంటుంది. తల్లిదండ్రులు కోల్పోయిన వాళ్ళు పండగకి దుఃఖపడతారు. ఈ పండగకి నా బిడ్డ ఉంటే ఎట్లుంటుంది అనుకుంటారు కదా, ఈ పండగ నా భర్త నాతో ఉంటే ఎట్లుంటుంది అనుకుంటారు. మా నాన్న ఈ పండుగ వచ్చిందంటే వచ్చేసేవాడు. అయ్యా ఎట్టుంది పండుగ అనేవాడు. వెంటనే నాన్న ఏం తినొచ్చావు అనేవాడు. ఏం తింటాను అనిపించేవాడు. అట్లా తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకుని వీడిని ఆ పెద్దవాడిని చిన్నవాడు తిరుగుతున్నారు కదా ఇక్కడ, వాడిని అంటున్నాను, రే తల్లిదండ్రులు ఉన్నవాడు అదృష్టవంతున్నా, నేనే దురదృష్టవంతున్నా. తల్లిదండ్రులు ఇద్దరు ప్రభుత్వం తీసుకున్నాడన్న. స్తోత్రం. మీరు కూడా శాఖలు మంచి మనసు ఉంది. ఉదయాన్నే తల్లికి పరిచయం చేసి ఆమెకు స్నానం చేయించి అన్నీ చేయించి భోజనం పెట్టి బయట ఉన్న పనులకు వచ్చారు. మార్నింగ్ 6కే మరి మరిదాసు సైమాన్ వీళ్ళు అందరూ వచ్చారు. వచ్చి పరిచయం చేశారు. శాఖని ఎందుకు లేటుకు వచ్చేవయ్యా అంటే, నా తల్లికి నేను పరిచయం చేసి రావడం లేట్ అయింది అన్నాడు. అది అందరూ నేర్చుకోవాలి. స్తోత్రం చెప్పండి. మీరు మీ తల్లిదండ్రులు చేయాలి. అప్పుడు మీరు దీర్ఘాయుష్మంతులు అవుతారు. ఆయుష్ దేంట్లో పెట్టాడండి? ఆ తల్లిదండ్రులు సన్మానించినప్పుడు దీర్ఘాయుష్మంతుడివి. తల్లిదండ్రులు దూషించు, నీ దీర్ఘం కాదు చీకట్లో ఆరిపోతారు. కనుక తల్లిదండ్రులు అంత విలువైన వారు. నేర్పుకోవాలి బిడ్డలకి. అయ్యా ఇటు కాదు, తల్లినట్టు అనకూడదు నాన్న, తల్లినట్టు అనకూడదు అని భార్య నేర్పుకోవాలి. భర్తలకి భర్తలు నేర్పుకోవాలి భార్యకి, నువ్వు అలా తిట్టబాకు మమ్మల్ని, మా నాన్నలు అనబాకు అని నేర్పుకోవాలి. పిల్లగా నేర్పే కంటే ముందు మీకే భయం వేస్తుంది చెప్పాలంటే. ఏం యాక్షన్ తీసుకుంటారో 44 సెక్షన్ పెడతారేమో. 4 రోజులు పచ్చడి చేసావంటే అయిపోతుంది అంతే. నువ్వు వండుకో, నేను నీ చేసేది పచ్చడి అన్నాను, నీ చేసేదేముంది అంతే. కనుక దేవుని బిడ్డలారా, మనం ధన్యులమై దేవుని సన్నిధిలో ఆరాధన చేశాం. మీకు తెలుసు మనం లోపల ఉన్నాం, ప్రభు సన్నిధిలో వాడలో ఉన్నాం. నోవహు వాడలో, వాడ బయట చాలా జరిగింది. అవి మనకు అనవసరం. కానీ వాడు దాటితే వెలుపటి ఉంటే వెలుపటి ఏమంటుందో నేను వర్తమానంలో చెప్తాను. కనుక కొద్ది సమయం మీరు ప్రార్థన చేయాలి, వాక్యానికి సపోర్ట్ చేయాలి. చూడండి, నేను ఒకసారి వాక్యం చెప్తున్నప్పుడు నా వాక్యంలో ఉన్న కొన్ని ముందుని వార్తలు అందుకొని కుదిరాలి. మీరు అర్థం చేశారా? అలాగే జ్యోతిమ, ఇంకా మీరు కొంతమంది వాక్య ప్రకటనలోని 2వ అంశం ఎడకు మునిపే ఆ సువార్త చెప్పడం వాంచాయి నాకు రిఫ్లెక్ట్ ఇస్తారు, ఎదురుగా దాన్ని అందిస్తారు. అది కావాలి సంఘానికి. కొన్ని సంఘాల్లో నువ్వు ఎంత పాడు, ఎంత అరువు, ఎంత చెప్పు, ఎంత మర్మమైన మాటలు చెప్పు, అట్లా దగ్గర తీసుకుని వస్తాను. నా మీద దుక్కుని వెళ్ళిపోతాను. ఇంకేం చెప్తాం అక్కడ వాక్యాన్ని? జాగ్రత్తగా ఉందాం.
మరి తేజబాబుని బలపరుచుదాం. ఒక 10-15 నిమిషాలు వర్తమానం చెప్తారు. 1 మనం ఆ భోజనానికి వెళ్ళిపోతాం. స్తోత్ర. అప్పుడు ఇంకా 25 నిమిషాలు ఉంది. 10 నిమిషాలు ఆయనకి, 15 నిమిషాలు నాకు. 25 నిమిషాల్లో మనం మళ్ళీ ఆ భోజనానికి 1 లంచ్ టైంకి మనం వెళ్ళిపోతాం. హల్లెలూయా. అందరూ చాలా సంతోషంగా ఉన్నారా? తర్వాత కొత్త సంవత్సరంకి వచ్చాము. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అయితే నాకు ఈ సమయాన్ని ఇచ్చిన దైవజనులకి నా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. నన్ను ప్రేమించి నా కొరకు మీరు అందరూ ప్రార్థన చేస్తున్నందుకు నా కొరకు ఇంకా ఎక్కువ ప్రార్థన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతున్నాను. నన్ను ఇక్కడే స్థిరపరిచినట్లుగా దేవుడు. అయితే ఏం జరుగుతుందంటే కొన్ని డిసెంబర్ నెల నుంచి నేను శ్రీకాకుళం, వైజాగ్, మళ్ళీ విశాఖపట్నం ట్రావెల్ చేయాల్సి వస్తుంది. అయితే నేనైతే నిజంగా చెప్తున్నాను, ఇక్కడ వాక్యం చెప్పడానికి సన్నిధిలో ఉండడానికే నేను అంత దూర ప్రాంతం నుంచి మళ్ళీ నేను టికెట్ బుక్ చేసుకొని వచ్చి మళ్ళీ బాధాకర విషయం ఏంటంటే మళ్ళీ సోమవారం ఉదయాన్నే నేను మళ్ళీ బయలుదేరి వెనక్కి వెళ్ళిపోతున్నాను అనమాట. అందుకని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. నేను ఇక్కడే స్థిరపడినట్లుగా మీరందరూ మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాను వేడుకుంటున్నాం. అయితే కొత్త సంవత్సరానికి వస్తాం కదా, నిన్నటి దినాన నేను దైవజనులు మాట్లాడుకుంటూ సువార్త కూటములు పెడదామని చెప్పి అనుకున్నాం అన్నమాట. అయితే సువార్త కూటములు పెడదామని ఎప్పుడు అనుకున్నామా ఆలోచిస్తూ ఏమనుకున్నామంటే మీరే డేట్లు డిసైడ్ చేయండి, అందుకని మీకే డేట్ ఇచ్చేస్తున్నాం. మార్చి 2 నుంచి ఏప్రిల్ 14 వరకు ఒక 3 దినాలు ఆ మధ్యలో ఆ దినాల కొరకు మీరు ప్రార్థించండి. దేవుడు మన మీటింగ్స్ అన్నీ సక్సెస్ఫుల్గా చేయాలని. అయితే ఎవరిని పిలవాలని కూడా మేము అవి లెంత్ డేస్ మాట, గుడ్ ఫ్రైడే దినాలు. అందుకని మేము చాలా ఆశపడి ఉన్నాం మీటింగ్లు పెడదాము అని. అందుకని మీ ప్రార్థనలో మీరు అందరూ జ్ఞాపకం చేసుకోమని పెట్టుకుంటున్నాం. అయితే మనందరం చాలా సంతోషంగా ఉన్నాం కదా, కొత్త సంవత్సరానికి వచ్చాము. అయితే 2 దినాలు చూస్తే మనం కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు. ఈ దినాన్ని కొంచెం పర్లేదు, అందరం హైగా కూర్చోవచ్చు. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అందరం కొత్త బట్టలు వేసుకొని వచ్చామన్నమాట. అంటే ఏంటంటే దేవుడికి మనం సంతోషంగా ఉన్నామని చూపిస్తున్నాం మనం దేవుడికి. అయితే క్రిస్మస్కి, న్యూ ఇయర్కి మీరు సంతోషంగా ఉంటారా? మరి ఆదివారం కూడా ఎందుకు దిగులుగా వస్తారు? అంత సంతోషంగా ఎందుకు రారు? అయితే మన సంతోషం మన సన్నిధికి వచ్చినప్పుడంట ఎప్పుడు మనం సంతోషంగా రావాలంట. అయితే మనందరం చాలా సంతోషంగా ఉన్నామని నాకు తెలుసు. నేను కూడా చాలా సంతోషంగా ఉన్నా. కొత్త సంవత్సరానికి వచ్చాను. అండ్ ఈ నెలలో నా పుట్టినరోజు ఉంది, ఇంకా సంతోషంగా ఉన్నాను. అయితే ఏసై మాత్రం సంతోషంగా లేరంట. అయితే ఉదయకాలం నేను ఇక్కడికి వచ్చి ఇక్కడ నేను పని చూసుకొని ఇక్కడి నుంచి 10 గంటలకి వెళ్ళాను ఇంటికి వెళ్ళి వాక్యం ప్రిపేర్ అవుదామని చేస్తుంటే దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నారంటే మీరు సంతోషంగా ఉన్నారు కానీ నేను సంతోషంగా లేను అని దేవుడు చెప్తున్నారట. అయితే నిజంగా దేవుడు సంతోషంగా లేరా అని ఆలోచిస్తే దేవుడు నిజంగా సంతోషంగా లేరంట. అయితే దేవుడు నమ్ముకున్న బిడ్డలు మనం ఏం చేస్తున్నామంటే మన అందరి మధ్యన ఐక్యత లేదంట, ఒకరి మధ్యన ఒకరికి అండర్స్టాండింగ్ లేదంట. అయితే మనం ఏం చేస్తున్నామంటే నేను వీళ్ళకి ఇప్పుడు ప్రేస్లో చెప్పాలా, నేను ఇప్పుడు వీళ్ళతో మాట్లాడాలా, వీళ్ళతో నేను ఎందుకు మాట్లాడాలి, నాకేం అవసరం, నేను చర్చికి ఎందుకు వస్తున్నాను, దేవుడి కొరకు వస్తున్నాను, ప్రేయర్ చేసుకున్నాను వెళ్ళిపోతున్నాను. అటువంటి స్థితిలో మనం ఉన్నామా అని దేవుడు ఈరోజు నన్ను కూడా అడుగుతున్నారు, మిమ్మల్ని కూడా అడుగుతున్నారు. అయితే నేను కూడా ఏం చేస్తున్నానంటే చర్చ అయితే మూల నిల్చొని ఎప్పుడు వెళ్ళిపోతామో మెట్లు దిగి అని చెప్పి పరిగెట్టి వెళ్ళిపోతాను అన్నమాట. అయితే నేను సిగ్గుతో వెళ్ళిపోతున్నాను, అంటే ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియక నేను వెళ్ళిపోతున్నాను. కానీ మీలో ఎవరైనా ఒకరి మధ్యన ఒకరు అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల మీరు ఒకరికొకరు సమాధానం చెప్పుకోలేక మీరు వెళ్ళిపోతున్నారా? అటువంటి స్థితిలో మనం కొత్త సంవత్సరంలోకి వచ్చేసి సంవత్సరంలో మళ్ళీ మొదటి ఆదివారం కూడా రేపటి దినాన్ని వచ్చేస్తున్నాం. కానీ మన మధ్యన ఐక్యత లేనట్టుగానే ఉంటే ఇప్పుడు మనం ఏం చెప్పాలంటే దేవుడి దగ్గర సమాధానం పడి వాళ్ళని మనకి అంటే ఎక్స్క్యూజ్ చేసే క్యారెక్టర్ మనకు ఉండాలన్నమాట. అయితే దేవుడికి ఏదైతే దేవుడు మన దగ్గర నుంచి ఏమైతే ఆశిస్తున్నారో అది మనలో ఉందో లేదో మనకైతే తెలియదు, మీ అందరిలో ఉందో కూడా లేదో నాకు తెలియదు. అయితే ఇదేనా నేను మాత్రం ఒకటి చెప్తున్నా, మీరు ఎంత స్థాయికైనా ఎదగచ్చు, కానీ మనం దేవుడిని నమ్ముకోవడం వల్లే ఆ స్థాయికి వెళ్ళాం. అయితే ఒక చిన్న మాట,
మీకు చాలా ఆశీర్వాదాలు వచ్చాయి, చాలా దేవుడు బ్లెస్ చేశారు, మిమ్మల్ని చాలా ఎత్తైన స్థలంలో పెట్టారు. పెట్టిన తర్వాత మన మనసులో ఏమొస్తుందంటే గర్వము వస్తుంది అన్నమాట. ఆ గర్వము రాగానే ఏం చేస్తారంటే మిమ్మల్ని ఒక 100 మంది చూస్తారు, మీరు ఆ స్థాయిలో ఉన్నారు. అప్పుడు అక్కడి నుంచి ఏమవుతుందంటే ఆ స్థాయి నుంచి కిందకి పడిపోతారు. ఆ గర్వం అనేది ఎప్పుడు వస్తుందో. అయితే అటువంటి స్థితిలో మనం ఎవరైనా ఉన్నామా ఈ దినాన్న? మన మధ్యలో ఐక్యత లేదా? అయితే దేవుడు ఎందుకంటే చింతిస్తున్నారు ఈ దినాన్న, మనందరి మధ్యన ఐక్యత లేదేమో అని చెప్పి దేవుడు చింతిస్తున్నారు. అయితే దేవుడు రెండో కారణం కూడా ఉంది దేవుడు చింతించడానికి. అయితే నేను 2 కారణాలు నాకు దేవుడు చెప్పారన్నమాట ఈ దినాన్న. రెండో కారణం ఏంటంటే వీళ్ళు ఎవరైనా సువార్త ప్రకటించారా? ఇన్ని సంవత్సరాలు అయిపోయి కదా మనం దేవుడిని తెలుసుకొని, చిన్ననాటి నుంచి ఇన్ని సంవత్సరాలు అయిపోయి మనం ఎప్పుడు దేవుడు సువార్త ప్రకటించాం అని మనమే ఒకసారి మనం క్వశ్చన్ మార్క్ చేసుకుంటే, అవును కదా నేను ఎక్కడ దేవుడికి సువార్త చేయలేదు కదా అని మనకే తెలుస్తుంది అన్నమాట. ఒకవేళ చేసిన అయితే దేవుడి శిలువ మీద కార్చిన రక్తంతో పోల్చి మిమ్మల్ని కొనుక్కుంటే దేవుడు మీరేం చేశారు? 1 గంట 5 నిమిషాలు సువార్త చేశారా? దేవుడు ఎంతో మందికి లేని అధికారాన్ని దేవుడు మనకి ఇచ్చారు. ఇస్తే మనం ఏంటంటే సువార్త చేయడానికి, అంటే మీరు ఇలా నిల్చొని మీకు మాట్లాడడానికి శక్తి లేకపోయినా మీకు దేవుడు ఏదో విధంగా ఆశీర్వదించుంటారు కదా మనకు సువార్త చేయడానికి. అటువంటి ఆశీర్వాదాల్లో మీరు దేవుడి కొరకు ఎంత కన్నీటి కార్చి ప్రార్థన చేస్తున్నారు. అయితే ఈ దినాన్న దేవుడు ఏం చేస్తున్నారంటే దేవుడు ఇక్కడే మన మధ్యనే ఉన్నారు, కానీ యేసయ్య ఎలా ఉన్నారు? చింతిస్తున్నారు, దుఃఖంతో ఉన్నారు. కానీ మనం చాలా సంతోషంగా ఉన్నాం, ఎందుకంటే మన మధ్యన ఐక్యత లేదు. అయితే ఇంకోటి, మనం సువార్త ప్రకటించాం కానీ వస్తాము, వింటాము, వెళ్ళిపోతాము. అయితే నిన్నటి దినాన్ని ఎంతో సంతోషకరం, ఎంతోమంది వచ్చారు. మనం కూర్చోడానికి కూడా ప్లేస్ లేని మన సంఘం ఉంటే అటువంటి సంఘాన్ని మనం చూస్తే దేవుడు ఏం చేశారంటే అలాగే ప్రతి ఆదివారం మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ సన్నిధికి వస్తే మనకు ప్లేస్ సరిపోతే దేవుడు ఏం చేస్తారంటే మన పిల్లలకి సన్నిధి సరిపోవట్లేదు, ఇరిగిరిగ్గా కూర్చుంటున్నారు, వీళ్ళు ఆశీర్వదించాలని ఇంకా మనకి పెద్ద సంఘాన్ని దేవుడు దయచేస్తారు. అయితే మనం చేయాల్సింది ఏంటంటే మన ఇంట్లో వాళ్ళు ఉన్న వాళ్ళందరూ సన్నిధికి నడిపించబడాలి. అయితే దేవుడు గట్ట 1 సెకండ్ చాలంట మనం బ్లెస్ చేయాలంటే. అయితే ముందు సంవత్సరం వరకు ఏమైపోయిందో అంతా వదిలేస్తే ఈ సంవత్సరంలో దేవుడు నాతో మీకు ఏం మాట చెప్పమంటున్నారంటే నాకు 1 సెకండ్ చాలు మిమ్మల్ని బ్లెస్ చేయడానికి. కానీ ఆ 1 సెకండ్ మిమ్మల్ని బ్లెస్ చేయాలంటే మీరు మీ పాపాలని దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. మీరు దేవుడి దగ్గర ఎప్పుడైతే మీ పాపాలు ఒప్పుకుంటారో దేవుడి కంట 1 సింగిల్ సెకండ్ చాలంట. అంటే మన కన్ను రెప్ప ఇలా మూసి తెరిచే లోపల దేవుడు అద్భుత కార్యాలు చేయగలిగిన దేవుడు మన దేవుడు. అయితే నేను ఒక ఉదాహరణ కూడా తీసుకొచ్చాను మీకు. డాక్టర్ చేతిలో కత్తి ఉంది, దొంగతనం చేసిన దగ్గర కూడా కత్తి ఉంది. 2 కత్తులకి డిఫరెన్స్ ఏంటి? ఇద్దరు ఒకలాంటి కత్తి వాడినా ఒకరు ప్రాణం తీయగలను, ఒకరు ప్రాణం పోయగలను. అయితే భూలోకంలో కూడా ఏమున్నదంటే 2 మార్గాలు ఉన్నాయి. 2 మార్గాలు ఎలా కనిపిస్తాయంటే చాలా నీట్గా కనిపిస్తాయి. కానీ మనం వెళ్తున్న మార్గాలు ఎలా ఉంటాయంటే ఒక మార్గంలో వెళ్ళినప్పుడు మనం ఏమవుతామంటే త్రూలిపోతాము, తొట్టిల్లిపోతాము. అదే మనం ఎప్పుడైతే ఇంకో మార్గంలో ఉంటామో దేవాది దేవుడు మనల్ని ఆశీర్వదించి పరలోకానికి మార్గాలు తెలియజేస్తారు. అయితే మనలో చాలామంది మనం బైబిల్ చదవం కదా, నేను కూడా చదవను బైబిల్. మీరు ఇంకెంతమంది చదవరు? నేనైతే చదవను బైబిల్. చేతులు ఎత్తండి ఎవరెవరు చదవరు? అందరూ చదివేవారు, 1 2 3 4 చదవరు అని చెప్పి చేతులు ఎత్తున్నారు. వాళ్ళు చాలా ట్రూత్ఫుల్గా దేవుడి దగ్గర ఉన్నారు కాబట్టి వాళ్ళకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అయితే ఏంటంటే బైబిల్ ఎందుకు చదవాలి అనేది ముందు మనం ఆలోచించడానికి మనం ముందు ఏం చేస్తామంటే మన పిల్లల్ని, అయితే నా చిన్నప్పుడు మా అమ్మగారు ఏం చేస్తారంటే నేను స్కూల్ నుంచి రాగానే పుస్తకాలు తీ అని చెప్పి నన్ను అడిగేవారు. ఎందుకు పుస్తకాలు తీయడం అవసరం లేదు కదా, స్కూల్లో ఆల్రెడీ చదువుకొని వచ్చాను కదా, మళ్ళీ పుస్తకాలు తీసి ఎందుకు చదవడం? ఇంకా మంచి మార్కులు రావాలి అంటే ఇంకా ఎత్తుకోవాలని ఫస్ట్ ర్యాంక్ వచ్చేయాలి, సెకండ్ ర్యాంక్ వచ్చేయాలి, ఫస్ట్ ర్యాంక్ అంటే ఇంకా ఎక్కువ ర్యాంక్ ఉంటే ఆ ర్యాంక్ నాకు వచ్చేయాలని చెప్పి తల్లిదండ్రులు ఏం చేస్తారంటే చదవండి అని చెప్తారు. అయితే స్కూల్లో చదవం కదా. అయితే ఇక్కడ ఏంటి
ఆల్రెడీ చర్చిలో నేను వాక్యం వినేశాను కదా, మళ్ళీ ఇంటికి వెళ్ళి బైబిల్ ఎందుకు చదవడం? చెప్పండి, మీరే సమాధానం చెప్పాలి. మళ్ళీ ఇంటికి వెళ్ళి మనం బైబిల్ ఎందుకు చదవాలి? దేవుడి వాక్యంలో ఎప్పుడైతే మనం ఆ డెప్త్ని తెలుసుకుంటామో అప్పుడే మనం ఆ తీదనం అనేది మనం లైక్ ఆ స్వీట్నెస్ అనేది మనం ఎంజాయ్ చేస్తామన్నమాట. అయితే దేవుడు మనకు చాలా ఆశ్చర్య కార్యాలు ఇచ్చారన్నమాట. అయితే మనం చదువుకునే చదువులోనే మన దేవుడు అద్భుతంగా దీవిస్తారు రోజు చదువుకుంటే. అటువంటి మనం బైబిల్ చదువుకుంటే దేవుడు మనతోటే ఉంటారు కదా. అయితే మనం ఏం చేస్తామంటే దేవుడు నాతో మాట్లాడలేదు, దేవుడు లేరు, నా ప్రార్థన వినట్లేదు అంటున్నారు. మీరు ఎప్పుడు బైబిల్ చదివారు, మీరు ఎప్పుడు ప్రార్థన చేశారని మనం చూసుకుంటే మనం బైబిల్ చదువుకుని ప్రార్థన చేసుకుంటే చాలా తక్కువ సమయంలోని మనం ఉన్నాం. అందుకనే దేవుడు మనతో మాట్లాడలేదేమో. అయితే మనం అందరం చేయాల్సింది ఏంటంటే, నేను రాత్రి దినాన్ని కూడా నేను చెప్పాను, కీర్తనలు చదవడం స్టార్ట్ చేస్తే, అంటే యవనస్తులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కీర్తనలు చదవడం స్టార్ట్ చేస్తే వాళ్ళకి దేవుడు ఒక ఆశ్చర్య కార్యాలన్నీ అర్థమవుతాయి అన్నమాట. అంటే దేవుడు మన జీవితంలో చేసిన ఆశ్చర్య కార్యము, లేదా దేవుడు మనతో ఏమైతే మాట్లాడదాం అనుకుంటున్నారో అవన్నీ దేవుడు కీర్తనల ద్వారా మనతోటి మాట్లాడతారు. అందుకని కొత్త సంవత్సరం వచ్చేసింది కాబట్టి ఇంకా పాతలాగే ఉండదు. అయితే కొత్త సంవత్సరం వచ్చేసిన సంతోషం మనకి ఎలాగైతే ఉందో, మన పాత జీవితంలో లేదా పాత సంవత్సరంలో మనం ఏమైతే చేసామో తప్పులు వాటిని అన్నింటినీ మనం పాత సంవత్సరంలోనే కాల్చివేసి కొత్త సంవత్సరంలోకి రావాలంట. అయితే మనం పాత సంవత్సరంలో ఏవైతే తప్పులు చేసామో, దేవుడికి ఎంత దూరంగా బతికామో అటువంటి వాటివన్నీ ఈ సంవత్సర కాలంలో మనం వదిలేసి దేవుడి దగ్గర మనం ముందుకు సాగిపోయే విధంగా మనం ఉండాలి. అయితే నాకు సహాయం చేయండి. 1 తిమోతి 2:1-3. నా కుమారుడా, క్రీస్తు యేసునందున కృపచేత బలవంతుడు కమ్ము. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడు వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. మనమంట లైక్ మన పొలిటీషియన్స్ గురించి, లేదా మన రాజుల గురించి, మన అధికారుల గురించి మనం రోజు ప్రార్థన చేయాలంట. ఎందుకు ప్రార్థన చేయాలని మీకు ఎవరికైనా రావచ్చేమో. ఇప్పుడు ఇండియా బోర్డర్ ఎక్కడో ఉన్నది, మనం ఎక్కడున్నాం, విజయవాడలో ఉన్నాం. ఎన్ని కిలోమీటర్లు, 1000 కిలోమీటర్ల డిఫరెన్స్లో మనం ఉన్నాం. అక్కడెక్కడో ఎవరో ఆర్మీ వాళ్ళు పాకిస్తాన్ వార్ చేస్తే మనకేమవుతుంది? మనకు కూడా నష్టం కలుగుతుంది. వాళ్ళు ఏమైనా బాంబ్స్ వేస్తే అవి మనకు కూడా నాశనం అనేది చేస్తుంది. అయితే మనం ఎప్పుడైతే అందరి కొరకు ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థనలో ఏంటంటే వస్తుంది, శాంతి వస్తుంది అన్నమాట. అంటే వాళ్ళకి ఆలోచించే శక్తిని దేవుడు దయచేస్తారు. మనం ఎటువంటి వారి మీద ఉండాలంటే అందరి కొరకు ప్రార్థన చేసుకున్న వారుగా ఉండాలి. అయితే నేను చాలా చిన్నవాడిని, మీ అందరి ముందు నాకు తెలుసు అది. అయితే నేను మీకు ఈ కొత్త సంవత్సరంలోని కొన్ని విషయాల కోసం ప్రార్థన చేయమని మీకు కోరుకుంటున్నాను. అంటే మీ జీవితంలోని, లేదా మీ నైబర్ జీవితంలోని, మీ సహోదరుల జీవితంలోని అటు విధంగా ప్రార్థన చేయాలని నేనైతే కోరుకుంటున్నాను అన్నమాట. అయితే కొన్ని ప్రార్థన ఈ సంవత్సరం కాలం మొత్తం మీరు గుర్తుపెట్టుకోండి. అయితే ఏ విషయాల కోసం మీరు ఎక్కువగా ప్రార్థన చేయాలి? మనుషులమైన మనకు కావాల్సింది మెయిన్గా ఏంటంటే మంచి ఆరోగ్యం కావాలి, సౌకర్యంగా మనకి ఎంత అయితే కలుగుతుందో అంత డబ్బు మనకి దేవుడు దయచేస్తే చాలు. అది ఈ 2 విషయాలు మనకి దేవుడు మనకు అనుగ్రహిస్తే చాలు అన్నమాట. అందుకని మనం ఏంటి ప్రార్థన చేయాలంటే హెల్త్లోని మనకు మంచి హెల్త్ రావాలి. అంటే మన హెల్త్ అంటే ఒక గుడ్ హెల్త్ ఉండాలి. ఇప్పుడు మనకు తెలుసు కదా, బయట కరోనా ఉంది. అయితే నేనైతే చాలా ట్రావెల్ చేస్తున్నాను కదా. నేను ట్రావెల్ చేస్తూ మళ్ళీ ఏం చేస్తున్నానంటే నాకు ఖాళీ దొరికిన సమయాల్లోని కొంచెం వైజాగ్ నుంచి కొన్ని ప్రాంతాలు ఉంటాయి, చూడాల్సిన ప్రాంతాలు. అటువంటి ప్రాంతాలకు కూడా వెళ్ళిపోతున్నాను నాకు సమయం దొరికితే. కానీ ఏం చేస్తుందంటే సాతానుడు వైరస్ రూపంలోని చాలా దారుణంగా ముందుకు వస్తుందన్నమాట. అయితే చాలా కంట్రీల్లో లాక్డౌన్ కూడా ఉంది. అయితే మనకు మంచి హెల్త్ లేకపోయింది అనుకోండి, అప్పుడు మనం ఏమవుతాం? మనం ఇక్కడ కూర్చొని ప్రార్థన చేసి వెళ్ళాం కదా. అందుకని మీరు అందరూ మీ ప్రార్థనలో మీరు దేని కొరకు ప్రార్థించాలంటే ఈ నూతన సంవత్సరంలోనే ఒక మంచి హెల్త్ మీ అందరికీ రావాలని ప్రార్థన చేయాలి. అయితే 2వ పాయింట్గా గాడ్స్ గ్రేస్ మాట. అంటే ఏంటంటే దేవుడు కృప మనందరి మీద ఉన్నట్లుగా మనం ప్రార్థనలోని దినదినము మన ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకోవాలి.
అయితే మూడవదిగా మనకు స్ట్రెంగ్త్ కావాలి. అయితే మంచి హెల్త్ ఇచ్చేస్తే స్ట్రెంగ్త్ లేకపోతే ఏమవుతుంది, మనం నీరసించిపోతాం. అందుకని మనకు శక్తిని కూడా కావాలి, ఒక హెల్త్ ఉంటే సరిపోదు కాబట్టి. అలాగే మన పొరుగింటి వారు, పక్కింటి వారు, లేదా ఎవరైతే మనకు తెలిసి తెలియని వారి గురించి కూడా మనం ప్రార్థన చేయాలి. దేవుడు మనకి ఇచ్చిన గొప్ప శక్తి ఏంటంటే ప్రార్థన. ప్రార్థన ఏంటంటే, అంటే భూలోకంలో చాలామంది పూజిస్తున్నారు కదా, కానీ ఎవరు వేరొకరి కోసం ప్రార్థన చేయరు. క్రిస్టియన్స్ ఒకరే వేరొకరి కోసం కూడా ప్రార్థన చేస్తారు. అంటే అటువంటి గొప్ప శక్తి దేవుడు మనకి ఇచ్చారు. అయితే దేవుడు ఎందుకు మనకు ఆ శక్తిని ఇచ్చారు? ఈ భూలోకం అంతా దేవుడిదే కాబట్టి. అయితే దేవుడు వచ్చి మనల్ని రక్షించుకుని దేవుడు వెళ్ళిపోయిన తర్వాత దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీ ద్వారా రిమైనింగ్ వాళ్ళు రక్షించాలి. అంటే మీరు చెప్పిన సాక్ష్యాల వల్ల, మీరు చేస్తున్న ప్రార్థనల వల్ల రిమైనింగ్ వాళ్ళు రక్షించాలి. అయితే దేవుడు మనకి ఆ బాధ్యతను మనకు అప్పగించి వెళ్ళారన్నమాట. అయితే మనకు ఆర్థికంగా కూడా కొన్ని పాయింట్స్ ఉన్నాయన్నమాట. మన జీవితంలో ఆర్థికంగా సమృద్ధిగా దేవుడు మనకు దయచేయాలి. ఆ పాయింట్ కూడా మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఎంతైతే సమృద్ధిగా ఉండగలమో అంత దేవుడు మనకు అనుగ్రహిస్తే మన జీవితంలో మనకు చాలు. మనకు బాగా ఎక్కువ డబ్బు వచ్చేస్తే ఏమవుతుంది, ఇందాక చెప్పినట్లుగా గర్వం అనేది వస్తుంది. ఆ గర్వం అనేది వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే దేవుడిని దూషిస్తాం. దేవుడిని దూషించుకొని ఏమవుతామంటే, అబ్బా దేవుడు, నేను నా స్నేహితుడికి చెప్పచ్చేమో నాకు ఎక్కువ డబ్బు వచ్చేస్తే, దేవుడి వల్ల రాలేదు, నా జ్ఞానం ఇది. నేను ఆ ఉద్యోగానికి వెళ్ళాను, ఆ ఉద్యోగం నుంచి ఈ ఉద్యోగానికి వచ్చాను, ఇప్పుడు నేను ఒక కంపెనీ పెట్టుకున్నానని నాకు నేను చెప్తానేమో. అలా అంటే ఇది నా జ్ఞానం వల్ల వచ్చింది కాదు, దేవుడు నన్ను ఆశీర్వదించడం వల్ల వచ్చింది. అయితే మనం ఇంకోటి కూడా ప్రార్థించేయాలి. మనకి ఏవైతే అప్పుల సమస్యలు ఉన్నాయో లేదా లోన్స్ ఉన్నాయో దాని గురించి మనం చాలా బాధపడుతూ ఉంటాం. అయితే బాధపడాల్సిన అవసరం లేదు. దేవుడు మనం ఏం ప్రార్థించాలంటే, దేవుడు నాకు ఈ సమస్య ఉంది, ఈ లోన్ ఉన్నది, సో నేను అది రైట్ టైంలో పే చేసేయాలి. అలా నేను పే చేయకుండా కూడా ఉండకూడదు, అది నేను రైట్ టైంలో పే చేసేయాలి. అయితే అప్పులు ఎవరైతే చేస్తున్నారో ఇంక అప్పులు చేయడం మానేద్దాము, ఏవైతే ఉన్నాయో అవి క్లియర్ చేసేసుకుందాము. ఎందుకంటే దేవుడికి అప్పులు చేస్తే నచ్చదు. మనం ఎవరి దగ్గర చేయి చాపాల్సిన పని అయితే లేదు. మీకు అంత కష్టం ఉందా, దేవుడి దగ్గర చేయి చాపండి. అది సరైనదైతే దేవుడే దాన్ని అనుగ్రహిస్తారు. అండ్ ఆఖరి పాయింట్గా మనకి ఏదైతే కలిగిందో దాంతో మనం సంతోషంగా జీవించగలం. అత్యాశకి పోకూడదు. అది 3 పాయింట్లు మీరు జ్ఞాపకం చేసుకొని ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను. అయితే దేవుడు నన్ను ఇక్కడ నిలవబెట్టి నా ద్వారా ఇలా మాట్లాడిస్తున్న దేవుడికి నేను ఎన్నో విధాలుగా స్తుతులు చెల్లిస్తున్నాను. అయితే ఎటువంటి అధికారములు లేని నాకు నా సాక్ష్యాలు, మీకు చెప్పింది ఒక సాక్ష్యమేనేమో నా గురించి, నా సాక్ష్యాలు, నా జీవితంలో చేసిన సాక్ష్యాలు దేవుడి గురించి చెప్తే అవి ఎన్నో సాక్ష్యాలు ఉంటాయి. అయితే దేవుడు అంత పాపాత్ముడైన నన్ను తీసుకొచ్చి దేవుడు ఇటువంటి పరిశుద్ధమైన బలిపీఠం మీద నన్ను నిలవబెట్టి సువార్త ప్రకటిస్తున్నారంటే దేవుడు నా ఏడల దేవుడు ఎంతో ఆశ్చర్యకార్యం జరిగించారు. అయితే అటు విధంగా ఇంకా మేము చాలా బాధేస్తున్నాం అన్నమాట. నేను దైవజనంలో మాట్లాడుకుంటున్నప్పుడు యవనస్తుల కోసం ఎంతగానో చాలా బాధపడుతూ ఉన్నాం. అయితే మీరందరూ మీ ప్రార్థనలో కూడా ఈ సంవత్సరం కాలం అంతా యవనస్తుల కోసం జ్ఞాపకం చేసుకోండి. యవనస్తులు చర్చకు వస్తున్నారు, మళ్ళీ బయటికి వెళ్ళి చెడు మార్గాల్లో వెళ్తే వాళ్ళు ఏమంటారు తెలుసా, చూడరా వాడు చర్చికి వెళ్తున్నాడు మళ్ళీ బయటకు వచ్చి వెళ్తున్నాడు అంటే అది దేవుడికి అవమానం. అటువంటి అవమానం మన ఇంట్లో మన కుమారులు కానీ కుమార్తెలు కానీ లేదా మీ హస్బెండ్స్ కానీ ఎవరైనా ఉంటే దేవుడికి ఎంత చెడ్డ పేరుని మనం తీసుకొస్తున్నామో ఒక్కసారి మనం చూసుకుందాం. ఒక మన ఇంట్లో వాళ్ళు కానీ అలా ఎవరైనా ఉంటే మీరు గద్దించండి. దేవుడు మనకి ఏం చెప్పారంటే గద్దించమని చెప్పారు. మీరు మీ పిల్లలు మీరే సరైన దారిలో నడిపించుకోవాలి. అయితే నిన్నటి దినాన్న చాలామంది వచ్చారు, చాలామంది యవనస్తులు ఇక్కడ ఉన్నప్పటికీ ఆ యవనస్తులందరూ ఈ దినాన్ని ఎవరో మనకి కనిపించట్లేదు అన్నమాట. అయితే ఏంటంటే ఆ యవనస్తులందరి కోసం బలంగా ప్రార్థన చేద్దాము. ఎందుకంటే యవనస్తులే సంఘానికి మూలమై ఉన్నారు. ఆ యవనస్తులు ఉంటేనే సంఘం అనేది ఇంకా ముందుకి సంతోషంగా వెళ్ళగలరు. అందుకని ప్రతి యవనస్తుల కోసం మనం ప్రార్థన చేద్దాం మన ప్రార్థనలో. అలాగే నా కోసం కూడా ప్రార్థన చేయండి. దేవుడు నన్ను ఇక్కడ స్థిరపరిచినట్లుగా అండ్ దేవుడు నా జీవితంలో నిలవబెట్టిన సాక్ష్యాలన్నిటినీ ఒక దినాన్న నేను గమమెత్తి అన్ని సాక్ష్యాలు నేను చెప్పుకునే కృపను నాకు దేవుడు దయచేసినట్లుగా
దేవుడు కృప ఉంటే మీ మధ్యన మళ్ళీ నేను ఇలాగే వాడబడినట్లుగా నాకు ఇచ్చిన ఈ కొద్ది సమయాన్ని దైవజనులకు అప్పగిస్తూ దైవజనులకు నా వందనాలు తెలియజేస్తున్నాను. నాకు ఈ సమయాన్ని దయచేస్తున్నాను. విశ్వాసయాత్ర సాగుచు పయనించు సమయము నా ప్రభు. విశ్వాసయాత్ర సాగుచు పయనించు సమయము నా ప్రభు. సాగాను సమయమే త్వరగా నాకు 10 నిమిషాలే ఉంది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. నీ క్రియలను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను, నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగను అనలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉన్నా. ఎవరు 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 దేవుడు చెప్తున్నాడు. అది ఏ సంఘం? అది ఫిలదెల్ఫియా సంఘం. ఆయన అంటాడు పైన, నేను వేస్తే తీసేవాడు లేడు, నేను తీస్తే వేసేవాడు లేడు. అలాంటి వాడు చెప్పు సంగతులు అంటున్నాడు. అంటే ఆయన ద్వారం దగ్గర నుండి ద్వారాన్ని తీశారు, ఇంకా దాన్ని వేయగలవాడు ఎవడు లేడు. దేవుడు ఒకసారి తలుపు తీస్తే, దేవుడు ఒకసారి నిన్ను హెచ్చించాలనుకుంటే ఏ మానవుడు నిన్ను తగ్గించలేడు. దేవుడు నిన్ను తగ్గించాలి అని అనుకుంటే ఏ మానవుడు నిన్ను హెచ్చించలేడు. ఆయన తలుపు తీశాడు. ఏంటి తలుపు? ఏం తలుపు ఇది? వాక్యం అంటే తలుపు ఏంటంటే అది రక్షణ ద్వారం. అది ఏ ద్వారం? రక్షణ ద్వారం. ఇశ్రాయేలీయులు దేవునికి వ్యతిరేకంగా నడుస్తుంటే ఆకాశము తలుపు మూశారు. ఆకాశము తలుపు ఎంతసేపు మూశారంటే 3.5 సంవత్సరాలు మూశారు. ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు. చొక్కైన వర్షము భూమి మీద పడలేదు. వర్షం పడకపోతే నదులు ఎక్కడుంటాయి? వర్షం పడకపోతే కాలువలు ఎక్కడుంటాయి? వర్షం పడకపోతే మినరల్ వాటర్ ఎక్కడ వస్తుంది? వచ్చేదంతా పైనుండే రావాలి. 3.5 సంవత్సరాల తర్వాత మరలా ఆయన తెరిచారు. మరలా ఆయన ద్వారాన్ని తెరిచారు. పిల్లరా, మనం చూస్తాం బైబిల్ గ్రంథంలో మనం వరుసగా లెక్కేస్తే, ఆది కాండములను లెక్కేస్తే సారా వస్తుంది, మూయబడిన గర్భం. కొత్త నిబంధనలు, పాత నిబంధనలో హన్నా వస్తుంది, కొత్త నిబంధనలో ఎలిజబెత్ వస్తుంది, ఇలా రాహేల్ వస్తుంది. రైట్? వీళ్ళందరూ మూయబడిన గర్భము గలవారు. వీళ్ళకి సంతానం అనేది, సంతానము తాళం చెవి ఎవరి దగ్గర ఉంటుంది? దేవుని దగ్గర ఉంటుంది. ఆయనే క్లోజ్ చేస్తారు, ఆయనే క్లోజ్ చేస్తారు, ఆయనే ఓపెన్ చేస్తారు. ఇలా ఆయన మూయగా ఎవడును తెరవలేడు. స్తోత్రం. చూడండి, యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయం. యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయం 9వ వచనం. యోహాను రాసిన సువార్త. నేనే ద్వారం. ఐ యామ్ ద డోర్, ఐ యామ్ ద వే. ఎవడైనా, ఇఫ్ ఎనీబడి కమ్స్ టు ఇన్సైడ్, నేనే మార్గాన్ని, నా ద్వారా తప్ప ఎవడను
లోపలికి రాలేదు. ఈ సంవత్సరంలో 3 దొంగలు మీకు చూపిస్తారు. ప్రభు చెప్పింది ఇదే అధ్యాయంలో. 3 దొంగలు ఉన్నారు మనకి. మన ఆత్మీయ జీవితాన్ని దొంగతనం చేసేవాళ్ళు, మన బిడ్డలు రక్షణ పొందాలని సిద్ధపడితే వారిని లోపలికి రానియని వారు 3 ఉన్నారు. ఇదే అధ్యాయంలో ప్రభు చెప్పాడు. 10వ అధ్యాయం 1వ వచనం. దొంగ దొంగతనానికి, హత్య చేయటానికి లోపలికి వస్తాడు. మొదటి వాడు దొంగ. ఎవరండి దొంగ? ఆ దొంగ ఎవరంటే సాతానే. పిల్లారా, మనం జాగ్రత్తగా ఉండాలి. దొంగ దొంగతనం చేయటానికి వస్తాడు, దొంగ హత్య చేయటానికి వస్తాడు, దొంగ దోచుకోవటానికి వస్తాడు. నీ ఆత్మీయ జీవితంలో వాడికి చోటు ఇవ్వబాక. నీ ఆత్మీయ బ్రతుకులో వాడికి చోటు ఇవ్వబాక. ఈ దినం నుండి నా బిడ్డల కోసం, నా భర్త ప్రయాణం కొరకు, నా బిడ్డల ఆరోగ్యం కొరకు, నా కుటుంబం క్షేమం కొరకు, నా సంఘం ఎదుగుదల కొరకు గంట ప్రార్థన చేస్తాను వస్తే దాంట్లో అర్ధగంట దొంగతనం చేస్తాడు. నువ్వు గంట అనుకుని మోకరిస్తావు, ఆ దొంగడు వస్తాడు. 1/2 అవర్ వాడే తీసుకుంటాడు. 1/2 అవర్ ఎలా తీసుకుంటాడో మీకు బాగా తెలుసు. నువ్వు గంటని తీర్మానం చేసుకుంటావు. దేవునికి ఇవ్వాల్సిన దానిలో కూడా వాడు దొంగతనం చేస్తాడు. అసలు ఆటోమేటిక్గా నీకు తెలియకుండానే దాన్ని లేకుండా చేస్తాడు. దొంగ దోచుకోవడానికి వస్తాడు. దొంగవాడితో జాగ్రత్తగా ఉండాలి. దొంగవాడితో చాలా జాగ్రత్తగా ఉండాలి. కుక్క నిద్రపోతూ ఇంటిని కాస్తుందట. కుక్క ఏం చేస్తుందండి? నిద్రపోతే ఇంటిని కాస్తుంది. సిఐ గారి ఇంట్లో దొంగలు పడ్డారంట. ఎవరింట్లో? ఇంకేంటిగా సిఐ గారింటికే రక్షణ లేకపోతే సిఐ గారింటికే అమ్మ లోపలే ఉందంట. సిఐ గారి భార్య ఎక్కడుంది? ఇంట్లోనే ఉంది. ఇంట్లో ఆమెను బొజ్జోబెట్టి దొంగతనం చేశారు. ముందు రెక్కి నిర్వహిస్తారంట. ఏమో ఎలర్ట్ ఏం చేస్తుంది? చిన్న చప్పిడి కింద గ్లాసు పడిపోయినా ఎవరక్కడ అంటదా, లేకపోతే తపేలా పడిపోయినా లేకదా, లేకపోతే చీరలను చుట్టుకుని కట్టుకునేలాగా లేకదా అని రెక్కి నిర్వహిస్తారంట. రెక్కి అంటే మీకు తెలుసా? ట్రైల్ పార్టీ. సినిమాలు పూర్వం ట్రైల్ పార్టీ వేసేవాళ్ళు 1/2 గంట. ఆ ట్రైల్ పార్టీ వేసుకోండి 2 రన్ వేసుకోండి సినిమాకి. ఇప్పుడు ట్రైల్ పార్టీలు అనేవి ట్రైలే మనమే చేస్తున్నాడు కనుక దొంగ. రెండవది పిల్లల దేవుని వాక్యంలో చూడండి. 12వ వచనం, 5వ వచనం, 10వ అధ్యాయం 5వ వచనం. అన్యుల స్వరము మీరు ఎరుగవు గనుక. అన్యుడంటే వీడు దొంగ, పేరే అన్యుడు. వీడు ఎవరు వేషం వేస్తాడంటే దేవుని వేషాన్ని వేస్తాడు. దేవుని వేషాన్ని వేసి తప్పుడు బోధ బోధిస్తాడు. నీవు ఆ బాధకి లోబడిపోతావు. ఉదయాన్నే ప్రార్థన చేయడానికి వెళితే అమ్మాయి సన్నగా ఉంది, ఒక బిడ్డను ఎత్తుకుని వచ్చింది. అయ్యా మీరు సమ్ టైమ్స్ అనే సాఫ్ట్వేర్ భార్య కనుక ఇంగ్లీష్ మాట్లాడి, మీరు సమ్ టైమ్స్ ఈ హౌస్ విజిట్ చేస్తున్నారు. మేము కూడా కలకట్టా నుంచి వచ్చాం, నా యజమాని కూడా సాఫ్ట్వేర్, మాకు కూడా విజిట్ చేస్తారా అని అడిగింది నన్ను. ఇటు పక్కనేమో ఆంజనేయుడు విగ్రహం ఉంది, ఇటు పక్కన వేరే ఆమె విగ్రహం ఉంది. చూశాను. ఆర్ యు బిలీవర్ అన్న? నో 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 నో, కానీ మాకు ప్రార్థన కావాలి, వర్షిప్ కావాలి అని అంది. అయితే మరి ఎలాంటి విత్ పీపుల్ అంటే ఎస్ బ్రదర్ అంది. ఆ భర్త అన్నాడంటే మనం క్రైస్తవులు కాదు కదా, ఇప్పుడే ప్రార్థన పెట్టుకున్నాం కదా, ప్రస్తుతం సేవకుడు వచ్చి మన బిడ్డల్ని మనల్ని బ్లెస్ చేసి వెళ్ళమని అన్నాడంట. స్తోత్రం. వెంటనే నేను అనుకున్నాను, ఒక 10 మందిని సెలెక్ట్ చేద్దాం ఈ గొర్రెల్లో మంచోళ్ళని, కొంచెం తక్కువ తిని ఎక్కువ నిద్రపోయేవాడిని, వాళ్ళని సెలెక్ట్ చేసుకుని తీసుకెళ్దాం అనుకున్నాం. వెంటనే ఫోన్ చేసింది, బ్రదర్ మీరు వాళ్ళు ఎలోన్గా మీరు రండి, ఒక్కలుగా రండి బ్రదర్, మాకు ట్రైన్ చేసి బ్లెస్ చేసి వెళ్ళమంది. స్తోత్ర. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈ 10 నిమిషాల్లోనే వాడు మనసు మార్చేసి నేను మందిరంలోకి వచ్చి సిద్ధపడే లోపలే. అందుకనే గొర్రెలైతే ఆయన గొర్రెలైతే అన్నిటి స్వరాన్ని వినలో, అవి ఆయన స్వరాన్ని ఎరుగును. చూడండి, మనకి ఇక్కడ తక్కువ, ఒకే మంది వస్తుంది. 4 కాపరులు 4 దొడ్డు దగ్గర ఉంటారు. వాడు సిగ్నల్ ఇస్తాడు, అంటాడు, 6 వెనకాల వెళ్ళిపోతాయి. నీ దొడ్లోకి పొరపాటుని కలిసే వేస్తాయి, కలిసే పడుకుంటాయి, కలిసే నీరు తాగుతాయి.
యజమాని పిలవటంతో అందుకనే గొర్రెకి పోల్చాడు మనం. అందుకని దావీదు 100వ కీర్తనలో అంటాడు, ఆయన ప్రజలము ఆయన మేపు మనల్ని మేపుతున్నాడా? మనల్ని ఎలా మనల్ని గొర్రెగా పోల్చాడు. 3వ దొంగని మనం చూస్తాం. చూడండి 10వ అధ్యాయం 12వ వచనం. 3వ దొంగ జీతగాడు. ఎవరండి? మొదటి దొంగే, రెండవది అన్యుడిగా, మూడవదిగా జీతగాడు. జీతగాడే. గొర్రె కాలు ఇరిగిపోతే దాన్ని మొయ్యడం, దాన్ని అక్కడ వదిలేసి మిగతా వాటిని తోలికెళ్తాడు. జీతగాడే. జీతగాడు స్వరాన్ని వినకూడదు, అన్యుల స్వరాన్ని వినకూడదు, దొంగ స్వరాన్ని వినకూడదు. ప్రభు అంటున్నాడు 10వ అధ్యాయం 28వ వచనం. 10వ అధ్యాయం 28వ వచనం. నేను నా గొర్రెలకు నిత్య జీవం ఇస్తున్నాడు. స్తోత్రం. మన దేవుడు జీవము గల దేవుడు. యోహాను శిష్యుడు, యోహాను ప్రభువును ఆనుకుని కూర్చునేవాడు. ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. నూతన నిబంధనలో 5 పుస్తకాలు రాశాడు యోహాను. ఏంటండి? యోహాను సువార్త, మొదటి పత్రిక, 2వ పత్రిక, 3వ పత్రిక, ప్రకటన గ్రంథం. మన ధ్యానాంశం అదే. 5 పుస్తకాలు రాసిన యోహాను అంటున్నాడు, ఆయనలోనే జీవం ఉంది. హల్లెలూయా. साधु सुंदर सिंह अన్నాడు, मैं मदीना को गया था, मदीना में मोहम्मद की समाधि देखता था. మదీనా పట్టణం వెళ్ళా, మక్కా మసీదును చూసా. ఆ మసీదులో మొహమ్మద్ సమాధి ఉంది. సమాధి మే క్యా హై? సమాధి మే అస్థికల్ హై. సమాధిలో ఏమున్నాయి? ఎముకలు ఉన్నాయి. డైమండ్స్ తో ఎముకలు పాతి పెట్టారంట. డైమండ్స్ వేసి సమాధి చేశారంట. పిల్లారా, ఫ్రాన్స్ को गया था, ఫ్రాన్స్ దేశం వెళ్ళా. నెపోలియన్ సమాధి देखता था. నెపోలియన్ సమాధిలో నెపోలియన్ ఎముకలు ఉన్నాయి. इस्राएल को गया था, इस्राएल ईसा मसीह का समाधि देखता था. क्या भी कुछ भी नहीं, ఖాళీ సమాధి. ఆయన సమాధిలో ఎముకలు లేవు. ఆయన తిరిగి లేచాడు. ఆయన జీవము గల దేవుడు. అందుకనే ప్రభు అంటున్నాడు, ఆయన జీవము గల దేవుడు కనుక నా గొర్రెలకి నిత్య జీవం ఇస్తాడు. హల్లెలూయా. ఏ జీవం ఇస్తాడు? నిత్య జీవం ఇస్తాడు. నేను అనుకుంటున్నాం అప్పుడప్పుడు వయసులో పెద్దలైన వాళ్ళు, ప్రభు మనకు నిత్య జీవం ఎప్పుడు ఇస్తాడు? ఈ జీవాన్ని ఎప్పుడు తీసుకుని ఆయన రాజ్యానికి తీసుకెళ్తాడు. కానీ 3 దొంగలకి మనం అలర్ట్గా ఉండాలి. ఆయన ద్వారము తీసుకొచ్చాడు. ఆ ద్వారం ఏదంటే రక్షణ ద్వారం. ఏ ద్వారం అండి? రక్షణ ద్వారం. సిద్ధపరచబడి ఉంచాడు దేవుడు. పిల్లరా, బాప్తిసం తీసుకోవటానికి, రక్షణ పొందటానికి ఆటంకం చేయబాక, వాయిదా వేయబాక. ఆ టాబ్లెట్ చాలా విలువైంది. నేను మధ్యాహ్నం భోజనం చేసిన వెంటనే ఒక టాబ్లెట్ అయ్యాను. అది వేయటం మానేస్తే రక్తం చెక్కబడిపోయి వాళ్ళు వేసిన హోల్స్ లో రక్తం వెళ్ళక గిజ కొట్టుకుని చచ్చిపోతాం. మరి రక్షణ లేని వాడు స్థితి కూడా అంతే. శారీరకంగానే ఉంటాడు, కానీ వాడు ఆత్మీయంగా బ్రతికిన వాడు. ఆ ద్వారం తీయబడింది. అది నీ కొరకే. నా కుమారుడా, నా కుమార్తె ప్రభు పిలుస్తున్నాడు. ఆయన తలుపు నద్దు నుండి ఆయన తడుతున్నాడు. గౌరవం కలిగిన వాడు ఆయన. గౌరవం లేని వాడు తలుపు తీసుకు లోపలికి వచ్చేస్తాడు. ఆయన గౌరవం కలిగి లోపలికి రాకుండా రావచ్చా అని తలుపు కొడుతున్నాడు. రా, ప్రభు దగ్గరికి రా, రక్షణ పొందమ్మా. ఈ సంవత్సరం నువ్వు రక్షణ పొందాడు. ఇలా బ్రదర్ చెప్పాడు, ఇలా 90 డేస్ ప్రారంభమై ముగించేవాడు. నేను బయటికి వెళ్ళాను. మధ్యాహ్నం భోజనం చేయాల్సి వస్తే కోటయ్య మిస్టర్ ఉంది. వాళ్ళు కాపులు వెళ్ళి వాళ్ళు ఐపీసీ జాన్ వెస్లీ గారి సంఘానికి వెళ్తారు. దేవుడు వాక్యం పెడతారు. కోటయ్య మెస్ అనే ఉంటుంది, లోపలంతా వాక్యం ఉంటుంది. పిల్లరా, దాంట్లోకి వెళ్దామంటే ఆ బ్రదర్ ఏమన్నాడంటే, నేను నూతన సంవత్సరంలో అడుగు పెట్టేవాళ్ళని భోజనం నాకు పత్తి నేర్పాడు. మరి నేను తినకపోతే ఉండలేను కదా. నా వయసు 66, 26లో నేను ఉన్నాను. 66లో ఉండటానికి శరీరం సహకరించదు. అప్పుడారా గమనించారా? కనుక ఈ మధ్యాహ్న సమయంలో ప్రభు దగ్గరికి రా, రక్షణ పొందు, బాప్తిసం తీసుకో. లోకంతో కలవక, లోకాన్ని ఎప్పుడు నమ్మటానికి వీలు. లోకానికి యేసయ్యకి సంబంధం అనేది మనం లోకంలోనే ఉంటాం. లోకానికి సంబంధము చేప నీటిలోనే ఉంటుంది, కానీ చేపలోకి నీరు వెళ్ళకూడదు. వెళ్తే చచ్చిపోతాయి. చేప ఎక్కడ ఉండాలి? ఇంట్లోనే ఉండాలి. నీరు చేపలోనికి విషసర్పం చుట్టూ, విషసర్పాలు గంధపు చెట్టుకి చుట్టుకుని వాసన పీలుస్తాయి. విషం గంధానికి ఎక్కడ?
విషము గద్దానికి మన చుట్టూ విష సర్పాలు ఉన్నాయి. రా వాటరా ఆత్మ ఫుల్ అంటది. తర్వాత చెప్పుద్ది నీ జీవితాన్ని గురించి. స్తోత్ర. దాని రుచి చూచిన వాడు కట్ల పాము కలిసినప్పుడు ఎట్లుంటుందో అన్ను కట్టులు అంటే వాడికి జ్ఞాపకం చేసుకో. వాక్యాన్ని గుర్తు చేసుకో. ద్వారము తీసి వచ్చాడు, రమ్మని ఆయన పిలుస్తున్నాడు. మనం సిద్ధపడదాం. ఆయన నీ కొరకే పడవలో అలిసిపోయి అమరం మీద తలాంచి పండుకున్నాడంట. అవిశ్వాసాన్ని చూసి సమాధి దగ్గర ఏడ్చాడంట. ఎవరు? యేసయ్య. అంటే స్వయాన మానవుడే, సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడు కనుక దేవుడు నమ్మదైన వాడు. ఈ 2022 మొదటి నెల దాటక మునిపే నువ్వు ప్రభు రక్షణ పొందు, సిద్ధపడు. దేవుడు తన మాటలు ఆయన వెనుకడిలో దీవించుగా. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నిన్ను స్తుతించి ఆరాధిస్తున్నా. నా ముందుని బిడ్డలు నిలబెట్టావు ప్రభువా. నేను మాట్లాడు దయచేయి. సమయాలు పాలుగా ఉన్నప్పుడు తెలియలేదు. సమయాలు పెద్దవారి పాములను అభిషేకించాయి ప్రభువానికి. అయ్యా మీద బాబుని బాధపరుచు. అయ్యా వెనుకున్న లోతులు వినిపించలే సమృద్ధిని దయచేయి. ఈ వాక్యం రక్షణ పొందిన బిడ్డలకు వారి హృదయంలో దూరి అది పరిచయగల కృపను దయచేయి. మీరు మహిమ పొందమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి.